ఏం చేస్తారు బ్రో? కిరాణా వ్యాపారం, కిరాణా బిజినెస్. ఏ ఏరియా బ్రో? హెచ్బి కాలనీ. బ్రో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్లో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? పోటీ అంటే యాక్చువల్లీ భర్త గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆయనకి వైజాగ్ సంగతి ఏంటో తెలుసు. మన ఝాన్సీ గారు మన బొత్స ఫ్యామిలీ కాబట్టి ఆయన విజయనగరం గట్టు గురించి తెలుసు. అంటే భర్త గారు అయితే మన వైజాగ్ వాస్తువులు కాబట్టి వైజాగ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఎడ్యుకేటెడ్ కూడా, ఆయన వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. ఏం చేస్తున్నారు? బీఎస్సీ బయోటెక్నాలజీ. ఎక్కడ బ్రో? గీతం. బ్రో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో చూసుకుంటే ఈ రోజున టీడీపీ కూటమి నుంచి శ్రీభరత్ గారు పోటీకి వస్తున్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. సో ఈరోజు మీకున్న సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా కానీ వీటన్నిటి మీద పోరాడే శక్తి ఎవరికి ఉందనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు అసలు? శక్తి అంటే వైసీపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం, మనకేం లేవు. టీడీపీ వస్తే చేంజ్ అవుతుందేమో అని చూస్తున్నాం అంతే, మరి ఇంకేమంటే. ప్రజెంట్ అయితే యూత్కి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏం లేవు, దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. టీడీపీ వస్తే వస్తుంది అనుకుంటున్నాం. మరి అంటే శ్రీభరత్ గారి గురించి ఏం చెప్తారు అసలు? భరత్ అంటే మా స్టూడెంట్స్కి అయితే చాలా సపోర్టివ్గా ఉంటారు మా క్యాంపస్ వరకు. మరి బయట ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, బయట కూడా మీరు క్యాంపస్లో అంటే మాకు ప్రతిదీ ప్రోత్సహిస్తారు, ఎక్కడికైనా దేనికైనా సరే మాకైతే సపోర్టివ్గా ఉంటారు భరత్ గారు అయితే. బయట అంటే చూస్తూనే ఉన్నారు, ప్రజలకి ఎంత చేస్తున్నారు. మన పాదయాత్ర కూడా చేసాం, మత్స్యశాఖ హార్బర్కి కూడా వెళ్ళారు, మీరు చూశారు. ఇంకా మేమైతే భరత్ గారిని సపోర్టింగ్గా ఉంటాం. మరి అంటే ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉండి కూడా 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా, ఈ ప్రాంతంలోనే అసలు మీ దగ్గరే ఉన్నారు, పట్టించుకుంటున్నారా ఏంటి అసలు? ఓడిపోయిన స్టూడెంట్స్ మాత్రం ఎప్పుడు ఎలా చూడరు, ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు, గెలిచినా గెలకపోయినా కానీ. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఈరోజు ఐటీ విషయంలో ఎంతవరకు డెవలప్ చేశారంటారు? అంటే గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి అన్నారు కదా, ఎటువంటి పెట్టుబడులు వచ్చినాయి 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో పెట్టుబడులు అంటే మనకు అంత తెలియదు. బట్ 5 ఏళ్ళలో మాత్రం గ్లోబల్ సమ్మితం అంటే ఏం లేదు. ఐటీ అయితే ఏం లేదు వైజాగ్లో, చెప్పుకోవాల్సినాక ఉన్నది కూడా వెళ్ళిపోయింది అని అనుకున్నాం. మరి ఐటీ సంఘం అయితే ఏం లేదు, ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా కావాలి. ఐటీ ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి చదువుకోవాల్సిన, అదే జాబ్ చేయాల్సిన అవసరం మనకేమని చెప్పండి. ఇక్కడే ఉంటే ఇక్కడే కాదు చేసుకుంటాం నీట్గా. అదొక్కటే దృష్టిలో పెట్టుకొని ఐటీ సంఘం కూడా తీసుకొని వస్తే బాగుంటుందని. అంటే ఈరోజు గతంలో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? గుడి పెట్టాలి, పొదగాలి అని అంటారు, ఇంకేముంది. అదేదో ఎప్పుడు పొదుగుతుందో కూడా అతనికే తెలియదు సరిగ్గా. ఐటీ మినిస్టర్కి అయితే అతనైతే కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అంటే ఈరోజు నా 5 ఏళ్ల పాలన మీద ఒక మాటలో ఏం చెప్తారు? వరస్ట్. మేమైతే వరస్ట్ అనే చెప్పుకుంటున్నాం. అంటే ఏ విధంగా బ్రో? ఏ విధంగా అంటే ప్రతిదీ స్కీమ్స్ కాకుండా జనాలకి ఏదైనా చేస్తే బాగుంటుందని, స్కీమ్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టుకొని మనల్ని సోమరపోతుల్లా చేస్తున్నారు. ఆ స్కీమ్స్ లేకుండా అది ఇంకా వేరే దానికి ఉపయోగపడి అంటే బాగుంటుందని నా ఫీలింగ్. స్కీమ్స్కే కాకుండా ఈ వాలంటీర్స్ ఒకటి యూస్ఫుల్, అన్ఎంప్లాయ్మెంట్కి వాలంటీర్స్ ఇచ్చారు, అదొకటి యూస్ఫుల్ ఉంది. ఇంకా కావాలి అని అనుకున్నా, నోటిఫికేషన్స్ ఇస్తే చాలా బాగుంటుందని. చాలామంది చాలా ఏజ్ అయిపోతుంది కానీ నోటిఫికేషన్స్ లేవు అని చాలా సూసైడ్స్ కూడా చూసాం చాలా విధంగా. దాని గురించి ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. బ్రో అంటే మీ పక్కనే ఉంది కదా ఋషికొండ, దాని మీద తీసుకున్న చర్యలు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వంలో, ఏం చెప్తారు? దాని మీద చర్యలు అంటే అందరూ తెలిసిందే, అది 5 స్టార్ హోటల్ అంటారు, ఒకసారి 7 స్టార్ అంటారు. 5 స్టార్కే సరిగ్గా జనాలు వెళ్తారు, 7 స్టార్కి ఏమి వెళ్తారు, ఇంకోసారి అంటారు కార్యాలయం అంటారు. అదేంటో వాళ్ళకి కూడా సరిగ్గా లేదు అని ఉన్నాం. అంటే ఈరోజు అక్కడ కట్టిన ఒక ప్యాలెస్లో ఉన్న దాదాపు ఒక కమోడ్ వాల్యూనే 25 లక్షల వాల్యూ కూడా అంటున్నారు కదా, ఏం చెప్తారా? మేము వెళ్ళగలమా చెప్పండి, దానిలోకి వెళ్ళలేము. అలాంటప్పుడు అది ఎందుకు కట్టి వేస్ట్ కదా. అది ఎలా ఉంది అలా ఉంటే రిసార్ట్స్ లాగా ఉంటే కనీసం రిసార్ట్స్ ఉన్నాయని చెప్పి చూడడానికైనా వెళ్ళేవాళ్ళు. ఆ కొండ మొత్తం డిస్ట్రాయ్ చేసి వేస్ట్కి చేసేసారు అంతా. అదే కాకుండా మా కాలేజ్కి ఉండేది నీట్గా, మా కాలేజ్ మెయిన్ గేట్ అంత అట్రాక్టివ్గా ఉండేది, అది కూడా తీసేశారు ఫస్ట్ వైఎస్ జగన్ రాగానే. ఇంకేముంది అలానే రిషికొండ అయితే రిషికొండలే, కొండలేదు, ఋషి ఒకటే ఉంది ఇప్పుడు. నా పేరు అరుణ అండి. ఏం చేస్తారు మేడం? నేను మ్యాథ్స్ లైఫ్లో అడ్వైజర్గా చేస్తాను. ఎక్కడ ఏరియా? మాది ఎస్బీ కాలనీ అండి. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ విషయంలో ఈరోజు టీడీపీ నుంచి శ్రీభరత్ గారును, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు?
బాగానే ఉంటుందండి. ఎందుకంటే భరత్ గారు మంచి ఫేమస్ అతను, ఎందుకంటే తెలుగుదేశానికి మంచి పట్టు అతను. అందుకే మ్యాక్సిమం తూర్పు నియోజకవర్గంలోని భరత్ గారు కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే అంటే గత 5 ఏళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా, ఇక్కడ మీ ప్రాంతంలో ఉండి ఏమన్నా మేలు చేశారంటారా ఏంటి అసలు? మేలు చేయడం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చి ఏం చేసింది ఏం లేదు, తెలుగుదేశం వస్తే ఇంకా బెటర్ అన్నీ వస్తాయని మా ఉద్దేశం. మేమైతే తెలుగుదేశానికి అనుకుంటున్నాం. మేడం అంటే ఇప్పటికీ చూస్తున్నాం మనం ఇక్కడ దసపల్ల భూముల విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వ భూముల విషయంలో కానీ, ఎర్రమట్టి దిబ్బల విషయంలో ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పి తాకట్టు పెట్టారని చెప్పి కూడా విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా, ఎంతవరకు వాస్తవం అంటారు ఏంటి? అది నిజమే కదండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మొత్తం భూములన్నీ చాలా వరకు కబ్జా చేశారు. వివి సత్యనారాయణ గారు అక్కడ హౌసెస్ అన్నీ కడుతున్నారు. మళ్ళీ ఏంటంటే వైఎస్ఆర్ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వైజాగ్ అంతా వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత. అయితే నా ఉద్దేశం అయితే అది వచ్చిన తర్వాత ఎవరికి అభివృద్ధి లేదు. ఫస్ట్ వన్ అసలు రైతులకి ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అనేసి వాళ్ళకే కొంచెం చేస్తున్నారు అంతే, అంతకుమించి అభివృద్ధి అన్నది శూన్యం. అది మేడం ఈరోజు నా ఐటీ సెజ్లో మేము డెవలప్ చేసాం ఇక్కడ ఐటీ హబ్ని, లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని చెప్పి మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఈ రోజున గ్లోబల్ సమ్మిట్లు పెట్టాము, 13 లక్షల కోట్లు పెట్టుబడులు చేయించామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? దానికోసం అయితే ఏం చెప్పడానికి లేదండి. అంటే వచ్చింది ఏం కనిపించట్లేదు. మామూలుగా అయితే వాలంటీర్లని పెట్టారు 5,000 ఇచ్చి, అదే ఇంకా ఉద్యోగాలు అన్నది అవి ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించట్లేదు. అంటే గతంలో ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు డెవలప్మెంట్ అవ్వాలంటే కోడి గుడ్డు పెట్టాలి పొదగాలని చెప్పి మాట్లాడారు కదా, ఎలా అనిపిస్తుంది అట్లా? అదైతే సిల్లీగా ఉందండి అతను చెప్పింది. అసలు ఏంటి ఆ మాటలు కూడా అర్థం లేదు. అది ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం స్పష్టంగా నీట్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కోడి గుడ్డు అంటే ఎవరికి అర్థం అవుతుందండి, అంతే కదా మేడం. అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం, దాదాపు ఇక్కడ ఎంవీపీ సత్యనారాయణ గారి ఫ్యామిలీ కిడ్నాప్ విషయం కూడా గతంలో చూసాం మనం ఒక 1 year బ్యాక్. అంటే ఎలా అనిపించింది అసలు, ఏంటి అసలు? దానికోసం నాకు పెద్ద ఐడియా లేదులేండి. దానికోసం అయితే నాకు ఐడియా లేదు. మేడం మరి గంజాయి అనేది కూడా విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? అది కూడా నిజమేనండి. ఎందుకంటే చాలా మట్టు వరకు అన్నీ దొరికాయి, పబ్లిక్గానే అది జరుగుతుంది. మనకి టీవీ షోస్లో కూడా, అంటే టీవీలో కూడా ఇవి ప్రచారం కూడా అవుతుంది, పబ్లిక్గానే ఇది చేస్తున్నారు. అది మేడం ఈరోజు రైల్వే జోన్ విషయం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. 25 మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా, వైజాగ్ ఉత్తరాంధ్రకు కావాల్సిన ప్యాకేజీలు అన్నీ పోరాడి తీసుకొస్తాను, రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా, మరి ఎంతవరకు పోరాటం చేశారంటారు? ఈసారి ఏ నాయకుడు అయితే మీకోసం ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? నేనైతే తెలుగుదేశం పోరాడుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే వైఎస్ఆర్ వచ్చినా ఏం చెప్పట్లేదు, మేము ఇలా చేస్తాము, ఇంత పోరాడతాం, ఇంత చేస్తామని ఏం చెప్పట్లేదు. తెలుగుదేశం అయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి అభివృద్ధి అన్నది ఒకటి లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు యూత్కి మనకు రాబో రోజుల్లోనే జాబ్స్ కావాలి అంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి జరుగుతుంది నా ఉద్దేశం. అంటే ఇప్పటికే భరత్ గారు కానీ లేకపోతే ఝాన్సీ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు దానికి? లోకల్ నాన్ లోకల్ అన్నది పక్కన పెడితే మనకేం చేస్తారన్నది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక అభ్యర్థిని మనం ఎంచుకున్నప్పుడు అతను మనకి ఏ విధంగా పనికొస్తారు, మనకి ఏ విధంగా యూజ్ అవుతారు అన్నదే చూస్తాం. అవన్నీ సెకండరీ అన్నమాట. అంటే ఇక్కడ మీ తరపున వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైట్ చేయగలరు అని అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? తెలుగుదేశమే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నా పేరు మురళీకృష్ణారావు. ఏం చేస్తారు సార్ మీరు? బిజినెస్. సో ఏ ఏరియా సార్ మీది? శ్రీనగర్ రామాటాకీస్. సరే ఏంటి గత 5 ఏళ్ళు కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మీరు బిజినెస్ చేస్తున్నా అంటున్నారు కదా, ఎలా ఉంది మీకు, ఏంటి అసలు? అంటే కొన్ని స్కీములన్నీ అనవసరమైన ఇచ్చి మిగతా వాళ్ళకి మిడిల్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అంతే. అంటే ముఖ్యంగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం, బటర్ నొక్కి డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు కదా, ఏమంటారు? అవును, అవి ఎవరో కొంతమందికి బెనిఫిట్స్ అవుతున్నా కానీ దానివల్ల చాలా నష్టపోతున్నాం కదా మిగతా వాళ్ళందరూ కూడా. సరే అంటే మీ వైజాగ్ ప్రాంతంలో గంజాయి వాడకం అనేది పెరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగానే ఉంటుంది, దాన్ని అరికట్టాలనే ప్రభుత్వమే చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు చేయగలరు సార్? అదే. సరే అంటే ఈరోజు రైల్వే జోన్ కోసం ఎంతవరకు పోరాడారు అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు?
పోరాడుతున్నాం సార్, కానీ రావట్లేదు కదా జోన్ అనేది. స్టీల్ ప్లాంట్ రావట్లేదు, రైల్వే జోన్ రావట్లేదు, బోర్డులు ఉన్నాయి అలాగే. అవన్నీ కూడా అవ్వట్లేదు, ఏవి చెప్తున్నారే తప్ప. అదే సరే అంటే ఈరోజు పార్లమెంట్ నుంచి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. అంటే మీ తరపున మీ సమస్యలు బలంగా వినిపించగలగ వీళ్ళిద్దరిలో ఎవరు అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? భరత్ గారు వస్తే హ్యాపీ అనుకుంటున్నాం సార్. భరత్ గారు వస్తారు, హ్యాపీ చేస్తాడని అనుకుంటున్నాం సార్. అంటే ఎందుకని సార్ భరత్ గారు గత 5 ఏళ్ళ నుంచి ఓడిపోయి ఉన్నారు కదా సార్, మరి ఓడిపోయినంత మాత్రం రేపు గెలిస్తే చేయరని ఏం లేదు కదా సార్. ప్రభుత్వం లేదు, ప్రభుత్వం లేనప్పుడు గెలిచినా చేయలేరు కదా. అధికార ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే చేయగలరు. రేపు ప్రభుత్వం వస్తే చేయగలరని అనుకుంటున్నాం అంతే. సార్ అంటే మరి ఓడిపోయి ఉండి కూడా ఇక్కడ ఏమైనా మేలు చేశారంటారా భరత్ గారు? మీ మధ్యలో ఈ ప్రాంతంలోనే ఉన్నారా ఏంటి అసలు? మా ప్రాంతం అంటే లేరు, ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉంటారు కొంతవరకు కూడా బాగానే. సార్ అంటే మరి ఇక్కడ భరత్ గారు మీరు గెలవచ్చు అని అంటున్నారు కదా, ఆయనకి మెజారిటీ ఏమైనా వస్తుందంటారా ఈసారి? వస్తుందని అనుకుంటున్నాం సార్. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు భరత్ గారికి? ఏదైనా ఒక 4-5 లక్షలు వస్తుంది అనుకుంటున్నాం.